ఒక తండ్రి యొక్క వయసు తన కుమారుని యొక్క వయసుతో 4 రెట్లు గలదు. మరియు వారి వయసుల లబ్ధము 196 అయిన 5 సంవత్సరముల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని అన్నాడు. సో ఇక్కడ మనం డైరెక్ట్ రేషియో ఇవ్వలేదు, మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా కూడా బేస్ ఇస్తాడనమాట. ఎవరి వయసు అంటే ఆయనను ఫస్ట్ ఫిక్స్ చేయాలి. కుమారుని వయసుతో అన్నాడు, కుమారుడు ఫస్ట్ నిలబెట్టాలి. కుమారుడు కనుక 1 అయితే నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ వచ్చేసి ఈయనతో 4 టైమ్స్ అన్నాడు, 4 రెట్లు అంట. అంటే 1:4 అని చెప్పకుండా నీకు ఇలా చెప్పాడనమాట ఆయన. సో ఇప్పుడు ఫస్ట్ తండ్రి వయసు అన్నాడు కాబట్టి ఫస్టే తండ్రిది తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏది చెప్తే అది తీసుకోవాలన్నమాట ఆప్షన్స్లో మళ్ళీ. సో రైట్, ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మనకు సన్నునే 1 తీసుకుంటే ఈయన పేరు సన్ను సార్, ఈయన 1 తీసుకుందాం. అప్పుడు ఫాదర్ వచ్చేసి ఎంత అవుతాడు? ఇక్కడ ఫాదర్ ఏమవుతాడు? ఈయనతోటి 4 టైమ్స్ అనమాట. అంటే 4:1 అని నీకు చెప్పకుండా ఒక స్టోరీ చెప్పాడు అంతే. సో అంటే ఈయన ఫాదర్ వచ్చేసి 4x, సన్ వచ్చేసి x అనమాట. మీకు ఇచ్చింది 196 ఏంటిది? లబ్ధం. లబ్ధం అంటే ప్లస్సా మైనసా? ఇంటూ అనమాట. సో కాబట్టి ఇంటూ. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఒకసారి ప్లస్ చేసాం, ఒకసారి మైనస్ చేసాం, ఇప్పుడు ఇంటూ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అంటే ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని బట్టి చేస్తుంటాం మనం. రైట్, 4 × x అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది సార్? 4x² = 196. ఇది కట్ చేసుకుంటే 4 టైమ్స్, ఇది 9 టైమ్స్. x² = 49. అప్పుడు x ఎంత అవుతుంది సార్ అంటే √49కు ఎంత? 7 అనమాట. 7 అనమాట. మనం అడుగుతుంది ఏంటంటే ఇద్దరు వయసులు కాబట్టి ఈ x అంటే ఎవరు? సన్ను. ఇది సన్ను, ఓకే సార్. నెక్స్ట్ ఫాదర్ కూడా కావాలి కదా. ఫాదర్ వచ్చేసి ఏమవుతాడు సార్? 4x. అప్పుడు 4 × 7 ఎంత అవుతుంది? 28 అనమాట. ఎట్ ప్రజెంట్ నిన్ను అడుగుతుంది ఎప్పుడు సార్? 5 సంవత్సరాల తర్వాత. ఫాదర్ 28, సన్ వచ్చేసి 7. 5 సంవత్సరాల తర్వాత అంటే ఈయనకైదు కలిస్తే ఎంత ఉన్నాడు సార్? ఈయన 33 ఉంటాడు. ఈయన ఎంత ఉంటాడు? 12 ఉంటాడు. వీళ్ళ యొక్క నిష్పత్తి అన్నాడు. అంటే మధ్యలో ఈస్ట్. రేషియో అంటే ఏం చేస్తాం? కామన్ ఫ్యాక్టర్ తోటి కట్ చేసుకుంటాం. 3 చేత కొట్టేయచ్చు కదా. 3 11 సార్లు, 3 4 సార్లు, 11:4 అనమాట. సో 11:4 ఈజ్ ద ఆన్సర్.